హాయ్ హలో వెల్కమ్ టు నామాల రివ్యూస్. నిన్న వీకెండ్ పార్టీ అనే సినిమా చూశాను. మరి థియేటర్‌లో మిస్ అయ్యాను. ఓటీటీలో చూశాను. ఆహా ఓటీటీలో ఇప్పుడు అది ఆహా అనిపిస్తోంది. విడుదలైన కొద్ది రోజులకే సోషల్ మీడియా వేదికపై చాలా సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికైతే సినిమా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి అసలు ఎందుకు ఈ సినిమాకి 2 గంటలు టైం వేస్ట్ చేయడం అని అనుకుంటే పొరపాటు. చూడాలి. ఇలాంటి సినిమాలను బతికించాలి. బోయే జంగయ్య రాసినటువంటి చిన్న కథని డైరెక్టర్ గారు దాని చుట్టూ పాత్రలు అల్లుకొని ఒక మంచి స్క్రీన్ ప్లేతో ఎలాంటి హడావుడి లేకుండా ప్రతి పాత్రలో ఒక సందేహాన్ని, ప్రతి సన్నివేశంలో ఒక ప్రశ్నను దాచిపెడుతూ ముందుకు తీసుకెళ్ళాడు కథని. జనరల్ కథలో ఏమి ఉండదు. చాలా సింపుల్ ప్లాట్. ఆల్రెడీ ఇది ఒక దగ్గర జరిగినది. ఎప్పుడో వీకెండ్ సెలబ్రేషన్ కోసం నలుగురు అమ్మాయిలు సాగర్ వెళ్తారు. ఒక నైట్ అక్కడ స్టే చేస్తారు. అక్కడ ఒక అబ్బాయి చనిపోతాడు. అసలు ఎందుకు చనిపోయాడు? ఏంటి పరిస్థితి? అక్కడి నుంచి కథ ఊపందుకుంటుంది. సరదాగా ప్రారంభమైన వారి ప్రయాణంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటూ అనుమానాలు, భయం, రహస్యాలు, మోసాలతో నిండిన ప్రయాణంగా మారిపోతుంది. ఎవరు నిజం చెప్తున్నారు? అసలు ఎవరు నటిస్తున్నారు? ఎవరు జీవిస్తున్నారు? ఇలాంటి ఈ పాత్రల మధ్య చాలా గందరగోళంగా ఉంటూ ప్రేక్షకుడికైతే ఆసక్తిని కలిగిస్తుంది. అసలు చివరకు అలాంటి సంఘటన జరగడం వెనుక కారణం ఏంటి అనేది సినిమా. ఈ చిత్రంలో అసలు ఎక్కడ కూడా అంటే అనవసరమైనటువంటి హంగులు కనిపించలేదు. కథ చెప్పడం పైనే డైరెక్టర్ కేంద్రీకరించాడు. మంచి స్క్రీన్ ప్లే చేసుకున్నాడు. ప్రతి క్యారెక్టర్ కూడా డౌట్‌ఫుల్‌గా వచ్చేలాగా అరే! ఏం జరుగుతుందో? అరే! ఏం జరుగుతుందో? అనిపించేలా నడిపించాడు కథ. వాస్తవానికి డైరెక్టర్ కథ చెప్పడం పైనే దృష్టి పెట్టి ప్రేక్షకుడిని ఒక క్షణం కూడా అరే! ఏమైపోతుందో కథలో అనుకునేలా కూర్చున్న దగ్గర నుంచి బయటికి రాకుండా నడిపించాడు. మరి టెక్నీషియన్‌ల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా డైరెక్టర్. చిన్న సినిమా అయినప్పటికీ ప్రతి ఫ్రేమ్‌లో నాణ్యత కనిపించడం అభినందించాల్సిన విషయమే. దర్శకుడు టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నిజ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల స్ఫూర్తిని కేవలం చూపించడమే కాదు, వాటికి థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేని జోడించి ప్రేక్షకుల్ని ప్రతి సన్నివేశాన్ని అనుభవించేలా మలిచాడు. ముఖ్యంగా ప్రేక్షకుడు ఊహించే దారికి భిన్నంగా కథను నడిపించిన తీరైతే దర్శకుడిని అభినందించవచ్చు. ఆయన ఆలోచనకే హ్యాట్స్ ఆఫ్. ఇక ప్రొడ్యూసర్ చిన్న సినిమా. దానికి కావాల్సినంత బడ్జెట్ అయితే సమకూర్చాడనిపిస్తోంది. సంగీత దర్శకుడు తన నేపథ్య సంగీతం బాగుంది. ఇకపోతే డైలాగులు కూడా ఎక్కువగా లేకుండా ఎందుకంటే ఇది థ్రిల్లర్ సినిమా కాబట్టి పెద్ద డైలాగులు ఏముండవు. ఓకే. సో. ఆర్టిస్ట్‌ల గురించి చెప్పాలంటే 'బాహుబలి' ప్రభాకర్ అలాగే 'గీతా సింగ్' ఈ 2 ఫేస్‌లే మనకు తెలిసినాయి. చాలా వరకు తెలియని ఫేస్‌లే. కొన్ని అక్కడక్కడ సీరియల్‌లోనో, షార్ట్ ఫిల్మ్‌లో చూసినయే కానీ అయినా గాని అంత గుర్తింపున్న ఫేస్‌లేం కాదు. ఎవరి పాత్రలో వాళ్ళు మాత్రం చేశారు. మొత్తంగా చూస్తే వీకెండ్ పార్టీ అయితే భారీ కమర్షియల్ రంగులపై ఆధారపడకుండా కథతోనే ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలని ప్రయత్నించిన చిత్రం. అందుకే ఇప్పుడు ఆహా ఓటీటీలో కూడా ఆహా అనిపిస్తుంది. మంచి స్పందన వస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రశంసలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఇలాంటి కథలను నమ్మి నిర్మించిన నిర్మాతకు, వాటిని ఆసక్తికరంగా ఆవిష్కరించిన దర్శకుడికి, సినిమాకు ప్రాణం పోసినటువంటి సంగీత దర్శకుడికి, అలాగే మరో స్థాయికి తీసుకెళ్లిన నటీనటులందరికీ అభినందనలు. చిన్న కథ, చిన్న సినిమా, చిన్న బడ్జెట్. దీంట్లోనే దర్శకుడు ఇంత అద్భుతంగా తీయగలడంటే ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికితే, సాలిడ్ కథ దొరికితే దర్శకుడు ఎక్కడికో పోతాడు. మహేందర్ దర్శకత్వంలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుందాం. మరో మంచి రివ్యూస్ కోసం మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ రవీంద్ర సూరి.